వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. సో, నేను యాక్చువల్లీ ఈ పిక్చర్ మీకెందుకు పెట్టాను అంటే, నేను కొన్ని డేస్ సక్సెస్‌ఫుల్ పర్సన్స్ కోసం నేనైతే వీడియో చేద్దామనుకుంటున్నాను. ఎందుకు సక్సెస్‌ఫుల్ అనేది నేను ఆ రీజన్ కూడా చెప్తాను. సో, నేను ఈ వీడియో చేయడానికి కూడా పర్టిక్యులర్‌గా కారణం ఏంటంటే, నా లైఫ్‌లో నేను కొంతమంది సక్సెస్‌ఫుల్ పర్సన్స్ అని అనుకుంటున్నాను. సో, నేను అనుకున్నదే మీకు షేర్ చేస్తున్నాననమాట. సో, ఎందుకు చేస్తున్నానంటే, వీళ్ళని కొంచెం ఇన్స్‌పిరేషన్‌గా తీసుకోవాలనమాట మనం. ఎందుకు తీసుకోవాలనేది నేను ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, యాక్చువల్లీ ఇతని పేరు మీకు ఐడియా ఉంటది కదా! ఇతను పెద్ద యూట్యూబర్. అట్ ద సేమ్ టైమ్ మంచి యాక్టర్. ఒక మంచి డాన్సర్. సో, 'షణ్ముఖ్ జస్వంత్' అని ఇతను మీకు షార్ట్ ఫిల్మ్‌లో అయితే మీకు క్లియర్‌గా ఐడియా ఉంటదనమాట. ఎక్కువ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్‌లో ఎక్కువ కనిపిస్తుంటాడనమాట. సో, ఇతను ఎందుకు సక్సెస్‌ఫుల్లో నా లైఫ్‌లోకి నేను ఆ రీజన్ చెప్తాను. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇతను 'బిగ్ బాస్‌కి' వెళ్ళిన తర్వాత సో, 'బిగ్ బాస్‌కి' వెళ్ళాడు. 'బిగ్ బాస్‌కి' వెళ్ళిన తర్వాత ఇతనికి ఒక అంటే విన్నర్‌గా కప్పు ఇచ్చేద్దాం అనుకున్నాడు గానీ, బట్ అన్నీ ఫేవర్‌గా ఉండవు గదా! సో, మనకు లక్ కూడా ఫేవర్ చేయాలి. ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే, అట్ ద సేమ్ టైమ్ లక్ కూడా ఫేవర్ చేయాలి. సో, ఇతనికి నేను అనుకుంటున్నాను అంటే నేను ఆ సీజన్ చూసాను కాబట్టి, సో, ఇతనికి లక్ కొంచెం ఫేవర్ చేయలేదేమో అని నాకనిపించింది. అట్ ద సేమ్ టైమ్ ఇతను విన్నర్ అవ్వలేకపోయాడు. రన్నర్ అప్‌గా ఉండిపోయాడు. సో, అక్కడ ఇతను ఒక ఫెయిల్యూర్ అయ్యాడన్నమాట. సో, ఇతను అక్కడ ఒక ఫెయిల్యూర్ అయ్యాడు. అట్ ద సేమ్ టైమ్ ఇతనికి ఒక రిలేషన్ ఉండేది పాస్ట్‌లో. ఆ రిలేషన్ కూడా ఆఫ్టర్ 'బిగ్ బాస్' మరి ఏమైందో తెలీదు. ఆ రిలేషన్ కూడా బ్రేకప్ అయింది. సో, అక్కడ ఇతను ఒక ఫెయిల్యూర్ ఇచ్చేసాడన్నమాట. సో, ఈ 2 ఫెయిల్యూర్స్ అతనికి చాలా ఒక సిట్యుయేషన్స్ అయితే వెళ్ళాయన్నమాట. అంటే ఆల్‌మోస్ట్ ఆల్ ఇంకా ఇట్స్ లీడ్స్ టు సూసైడ్ అన్న సిట్యుయేషన్‌లోకి ఎళ్ళిపోయాడన్నమాట. సో, ఇదంతా నేను చెప్పింది కాదు ఫ్రెండ్స్. అతను చూసిన ఇంటర్వ్యూస్, అతను చేసిన ఇంటర్వ్యూస్‌లో నేను చూసిందన్నమాట. సో, అతను ఒక ఒక లోలోకెళ్ళిపోయి ఇప్పుడు కమ్‌బ్యాక్ అయితే నా నాకనిపించి సక్సెస్‌ఫుల్ కమ్‌బ్యాక్ అయితే వచ్చింది ఇతనికి. ఎందుకొచ్చిందో కూడా చెప్తాను. సో, ఇతనికి ఎప్పుడైతే ఈ 2 ఇన్సిడెంట్స్ జరిగాయో, దాని తర్వాత ఇతను కొంచెం లవ్ ఫెయిల్యూర్‌గా ఉన్నప్పుడు కొంచెం మరి ఆల్‌మోస్ట్ ఆల్ అంటే ఒక టాటూ యేసుకొని, ఒక డీప్ రిలేషన్‌లోకెళ్ళిన తర్వాత బ్రేకప్ అయితే అది బయటికి రావడానికి చాలా టైం పడతది. సో, మగవాళ్ళకేంటంటే ఇది బయటికి రావడం కోసం కొంచెం ఆల్కహాల్ అనేది కొంచెం అడిక్ట్ అయిపోతారన్నమాట ఎవరైనాను. ఎందుకంటే మర్చిపోవాలి అనే ఒక ఇంటెన్షన్‌తో సో, ఆల్కహాల్‌కి అడిక్ట్ అయిపోతారు. అలాగే ఇతను కూడా కొంచెం ఆల్కహాల్‌కయితే అడిక్ట్ అయ్యారు. అట్ ద సేమ్ టైమ్ ఆల్కహాల్‌కి అడిక్ట్ అయిన తర్వాత ఇతను కొంచెం ఒక ఇన్సిడెంట్‌లో కూడా ఒక డ్రంక్ అండ్ డ్రైవ్‌లో కూడా ఇతను దొరికాడనమాట. సో, ఇదంతా ఆల్ బికాస్ ఆఫ్ జస్ట్ ఇతను లవ్ ఫెయిల్యూర్ వల్ల అయిందని నేను అనుకుంటాననమాట. ఎందుకంటే ఇతను ముందైతే ఎప్పుడు ఇలా చేయలేదు. సో, ఆఫ్టర్ బ్రేకప్ ఇతనికేంటంటే ఫుల్లు ఇంకా డే ఇదయిపోయాడనమాట. ఫేడ్ ఔట్ అయిపోయాడింకా. ఎలా అంటే ఇంక నా లైఫ్ ఇంక అయిపోయింది. ఇంకని. కానీ సో, ఇప్పుడు నేనెందుకు ఇతను సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా నేను ట్రీట్ చేస్తున్నానంటే, నాకు నిజంగా ఇతను సక్సెస్‌ఫుల్ పర్సనే. ఎందుకంటే మ్యారేజ్ ఒక ఒక అమ్మాయితో రీసెంట్‌గానే ఎంగేజ్‌మెంట్ అయింది. సో, ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత నేను ఇది రీసెంట్ వీడియో చూసాననమాట. నాకు ఇతను నిజంగా సక్సెస్‌ఫుల్ పర్సన్ అయ్యాడనిపించిందనమాట. సో, ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ ఇతను పాస్ట్ రిలేషన్‌లో ఉన్నాడు. ఇతను పబ్లిక్ ఫిగర్. అట్ ద సేమ్ టైమ్ రిలేషన్‌లో ఉన్నాడు. రిలేషన్‌లో ఉన్న తర్వాత కూడా ఆ అమ్మాయి ఇతన్ని యాక్సెప్ట్ చేయడమే కాకుండా టాటూ చూస్తే ఏ వైఫ్ అయినా టాటూ చూస్తే సో, మీకు ఆళ్ళే గుర్తొస్తారు. మీరు ఆ టాటూ తీసేయండి ఎవరైనా కొంచెం కండిషన్స్ పెడతారు. కానీ, ఆ అమ్మాయి సింపుల్‌గా ఒకటే చెప్పిందనమాట. ఇది మీ మెమరీ అండి. మీ మెమరీ మీ ఇష్టం. మీరు ఉంచుకుంటానంటే ఉంచుకోండి. తీసేస్తానన్నా మీ ఇష్టమే. నేను మాత్రం దీనివల్ల నాకు ఇదుందే అని నేనైతే చెప్పనని చెప్పింది చూసారా? అక్కడే ఇతను సక్సెస్‌ఫుల్ పర్సన్ అయ్యారు. నిజంగా చెప్తున్నాను. నిజంగా చాలా, చాలా, చాలా ఈ నాకు తెలిసి 'బిగ్ బాస్' ట్రోఫీ కూడా చాలా చిన్నది. ఎందుకంటే అండర్‌స్టాండింగ్ వైఫ్ వచ్చినప్పుడు ఎంత పెద్ద ఇదైనా సరే చాలా చిన్నదనమాట. ఇది పెద్ద సక్సెస్ ఇతనికి నా లైఫ్‌లోని. నేను చూసిన దాంట్లో ఇతనికి పెద్ద సక్సెస్ ఇతని లైఫ్‌లో ఇతను చూసాడు. సో, ఇంకా ఇతని లైఫ్ అయితే నాకు తెలిసి బెస్ట్ కమ్‌బ్యాక్ అయితే వచ్చింది. సో, ఆఫ్టర్ మ్యారేజ్ అయితే ఇతని లైఫ్ అయితే ఇంకా ఇంకా ఎలా ఎళ్తదంటే ఇంకా ఒక ఒక 120, 150, 180 స్పీడ్‌లో అయితే నా లైఫ్ అయితే పరిగెడతది. ఎందుకంటే నేను అలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అండర్‌స్టాండింగ్ వుమెన్ వచ్చింది. సో, దానివల్ల ఏమవుద్దంటే ఇంకా ఇతను స్టార్ కూడా మారుతది. సో, ఇతను మంచి పొజిషన్‌కెళ్తాడని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, ఆల్ ది బెస్ట్ భయ్యా! మంచి పొజిషన్‌కెళ్తావు నువ్వు. ఎందుకంటే నీకొచ్చిన పార్ట్నర్ నిజంగా చెప్తున్నాను గదా! అది ఇంక అంతే. ఇప్పటిదాకా ఏదైతే ఫెయిల్యూర్స్ అయితే నువ్వైతే ఇది చూసావో, దానికి దేవుడిచ్చిన నీకు గిఫ్ట్. సో, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.